నాశనం చేయకపోతే గ్రేట్. నాశనం చేస్తే ఏముంది చెప్పండి, గ్రేట్. మనం చేసేది ఎప్పుడు అదే కదా. మా డాడీ వాళ్ళు ఉన్న టైంలో చేస్తే నన్ను పొగుడతారని, వాళ్ళు లేని టైంలో అలా చేశాను అనమాట. ఏం లేదు, మనం ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఒక పౌడర్ చూసాను, చాలా ప్రాసెస్ సింపుల్గా ఉంది. సర్లే మనం ఎప్పుడు పుడ్డింగ్ ట్రై చేయలేదు కదా, నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో అలా చూసినప్పుడు సాఫ్టీగా జెల్లీలా ఉండిద్ది. సో అలా వచ్చింది కదా, ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను. ప్రాసెస్ అంతా బాగానే జరుగుతున్న టైంలో సర్లే ఫ్రిడ్జ్లో నుంచి తీసా. 2 hours ఫ్రీజ్ చేయమన్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే గడ్డగట్టేసింది. నేనేమన్నా ఎక్కువసేపు ఫ్రీజ్ చేశానా అనిపించింది, కానీ వాడు 2 hours అని చెప్పి నేను కరెక్ట్గా 2 hours చూసుకొని తీసాను. ఆ లోపే గడ్డ కట్టేసింది. సర్లే జెల్లీలా అయి ఉండిద్దిలే అనుకున్నాను. జెల్లీ కాదు, గడ్డ కట్టేసింది. లైక్ ఐస్ అయిపోతుంది కదా, అట్లా అయ్యింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నార్మల్ వాటర్లో పెట్టి అట్లా చేస్తే వచ్చింది అనమాట ఫైనల్గా. ఇంకొక మ్యాంగో ఉంటే దాంతో ఇలా గార్నిష్ చేసుకొని తిందామని చెప్పి స్పూన్తో ట్రై చేస్తే అస్సలు రావట్లేదు. ఇంక సర్లే మీకు చూపిపోతే పరువు పోయిద్ది అని చెప్పి ఫైనల్గా వచ్చిందనమాట. ఫైనల్గా పుడ్డింగ్ కాస్త గట్టింగ్ అయింది. డోంట్ ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్. బై.